అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటంటే, ఈ అమావాస్య రోజున మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఏమున్నాయి అనేది అయితే చూద్దాము. అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో సో వాళ్ళ గురించి అనేది మీరు తెలుసుకోవచ్చు. మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్. సో లవర్స్ అయి ఉండొచ్చు, ఎక్స్ట్రా మ్యారిటైల్ అయి ఉండొచ్చు, మ్యారీడ్ పర్సన్స్ అయి ఉండొచ్చు, మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేదు ఒకేగా ఉన్నా కానీ వీళ్ళ ఆలోచన వీళ్ళ ప్రవర్తనలు మీకు అర్థం కాకపోతూ ఉండొచ్చు. మీరు అలా కూడా రీడింగ్కి కనెక్ట్ అవుతూ ఉండొచ్చు. సో మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఎనీ రిలేషన్ ఆ వ్యక్తి గురించి అనేది మీరు ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారు అనేది అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఇక నాదొక రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ మర్చిపోకుండా మీ ఎనర్జీస్ అనేది పాస్ చేసుకోండి. ఎందుకు అని అంటే నాకు కూడా మీరు ఇచ్చే లైక్ వల్ల, తప్పకుండా మీరు లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ లైక్ ఇవ్వడంతో పాటు హైప్ అనేది ఇచ్చారంటే కూడా మరికొంతమందికి యూట్యూబ్ సజెషన్ చేస్తుంది. ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. మన రీడింగ్ ద్వారా ఇంకా ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలి అనేది అయితే ఉంటే తప్పకుండా ఈ రీడింగ్ అనేది రీచ్ అవ్వాలి. ఓకేనండి. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. ఇక మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ద మూన్ ఎనర్జీ చూసారా, మీ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇక మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబరు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ నెంబర్కి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి పర్సనల్గా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ప్లీజ్ యూనివర్స్, ఈ అమావాస్య రోజున చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ ఏమున్నాయి చూపించండి. ఈ అమావాస్య రోజున మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ చూపించండి. ఈ అమావాస్య రోజున మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ చూపించండి. ఏమున్నాయి, వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, రిలేషన్షిప్లో ఏంటి. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి ప్లీజ్ యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్ చూపించండి. ఓకే, ఇంకా ఏమున్నాయి చూపించండి. ద డెవిల్, డెవిల్ క్లారిఫికేషన్ ప్లీజ్. పేజ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, టెన్ ఆఫ్ వాండ్స్,
క్వీన్ ఆఫ్ కప్స్ కనిపిస్తున్నాయా కార్డ్స్? జస్టిస్, 3 of wands, the fool, queen of pentacles, the lovers, bottom of the deck, judgment, 7 of pentacles, 10 of swords, knight of pentacles, the hanged man. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే, మీ పర్సన్ ప్రజెంట్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరే కాదు, మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ అయినా ఏదైతే ఉండిండొచ్చు. సో ఇక్కడ అనుమానాలు, మీ మధ్య అపార్థాలతోటి రిలేషన్షిప్ అనేది ఇక్కడ బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు చాలా పెయిన్ అనేది ఇచ్చారు అండ్ వాళ్ళు కూడా చాలా పెయిన్తో ఉన్నారు. ఇటు మీరా లేకపోతే అదర్ పర్సనా అన్నట్లు ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రక్లో పెట్టారు, కానీ వాళ్ళు మీ గురించి ఆలోచించడం, ఇక్కడ మీ గురించి తెలుసుకోవడం కానీ, ఇక్కడ మేనిఫెస్టేషన్ చేయడం కానీ జరుగుతుంది రిలేషన్షిప్ కోసం. అయితే ప్రస్తుత ఎనర్జీ తను ఏం చేయలేని సిచ్యువేషన్లో ఇక్కడ తను ఎంచుకోవాల్సిన అయితే మీరా లేకపోతే అదర్ పర్సనా అన్నట్లు ఈ వ్యక్తి మిమ్మల్ని స్ట్రక్లో పెట్టారనేది అయితే కనిపిస్తుంది. ఈ విషయంలో మీకు గొడవలు కూడా జరిగాయి అండ్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పట్ల ఒక మ్యానిపులేటింగ్ చేసిండొచ్చు. అయితే మ్యానిపులేటింగ్ చేసిండొచ్చు, మిమ్మల్ని తారుమారు పట్టించిండొచ్చు. అంటే మాటలతోటి, మాయ మాటలతోటి కూడా మిమ్మల్ని ఇబ్బందికరంగా అనేది అయితే పెట్టిండొచ్చు. లేదు అంటే కామ్ అండ్ పీస్ఫుల్, నాకేం పట్టదు, మీరు ఎన్ని మాట్లాడుకున్నా నేను ఇంతే అన్నట్లు కూడా సిచ్యువేషన్ కనిపిస్తుంది. రిలేషన్ కోసము పదే పదే ఇక్కడ మీరు చాలా ఎఫర్ట్ అయితే పెట్టారు. సో తనకు మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉండిండొచ్చు అన్నమాట మీ పర్సన్కి. ఇలా కూడా ఇక్కడ మీకు నా వల్ల కాదు కంటిన్యూ చేయడానికి, నాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్నట్లు కూడా ఈ వ్యక్తి ఒక గిల్టీగా ఫీల్ అవుతూ కూడా మీ నుండి మూవ్ ఆన్ అయినట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల రిలేషన్షిప్ ముందుకు నడిపించాలి అంటే కూడా అది ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్, అది సొసైటీ అవ్వచ్చు, తనని ఏదైనా తప్పు పడతారేమో అన్న ఉద్దేశంతో కూడా ఈ వ్యక్తి నేనేం చేయలేకపోతున్నాను, నా ప్రాబ్లమ్స్, నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, నన్ను అర్థం చేసుకో, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను తప్పుగా చూస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు, నువ్వు ఇలాంటి వ్యక్తివా అని జడ్జి చేస్తున్నారు. సో వాళ్ళ కోసం నన్ను నేను కంట్రోల్లో ఉంచుకుంటున్నాను. రిలేషన్షిప్ కావాలి అని ఉన్నా కానీ నేనేం చేయలేకపోతున్నాను, నీకు నాదేం లేదు, నాకు ఉంది మీరు కావాలని, కానీ నేనేం చేయలేకపోతున్నాను అన్నట్లు ఈ వ్యక్తి చేతులు ఎత్తేసారన్నమాట. అంతా డివైన్కి వదిలేశారు. ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేశారు, మీతో మాట్లాడట్లేదు, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉండొచ్చు, మీ మెసేజ్ చూసినా రిప్లై ఇవ్వకపోతూ ఉండొచ్చు. ఎందుకు అంటే పరిస్థితులను ఎదుర్కొనలేక. ఇక్కడ మీకైతే మాట ఇచ్చారు, మీరు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు,
మీరు వాళ్ళ లేని జీవితం నాకొద్దు అనేదైతే స్టిల్ ఇప్పటికీ కూడా మీరు చాలా బాధపడుతున్నారు. మీ ఎనర్జీస్ కూడా చాలా కనెక్ట్ అవుతున్నాయి. ఈ వ్యక్తి నన్ను అటు ఇటు కాకుండా చేశారు. నా జీవితము అంటే మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, నా మానాన నేను బ్రతుకుతూ ఉంటే కూడా నా లైఫ్‌లోకొచ్చి నన్ను ఏడిపిస్తున్నారు. నన్ను స్ట్రక్‌లో పెట్టారు. నేను ఎటూ తేల్చుకోలేని సిచ్యువేషన్‌లో నేను ఏడుస్తున్నాను. ఈ రిలేషన్ సిచ్యువేషన్ ఏంటి? ఇది ఎలా ఉంటుంది? నాకు ఈ వ్యక్తే కావాలి. ఎవరున్నా లేకపోయినా నాకు ఈ వ్యక్తే కావాలి అన్నట్లు కూడా మీరు బాధపడుతున్నారు. సో, కానీ ఆ వ్యక్తి నుండి ఈ వ్యక్తి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే ధైర్యం లేకపోతూ ఉండొచ్చు. ఎందుకు అంటే ఈ వ్యక్తికి మీరే కాదు, ఎనీ అదర్ రిలేషన్ తోటి కూడా ఈ వ్యక్తి తనను తాను స్టాప్ చేసుకుంటున్నారు. మీకు కమిట్మెంట్ అయితే అయ్యారు, కానీ వాళ్ళ అవసరాల కోసం ఇక్కడ మీరు సింగిల్ అయితే కూడా మిమ్మల్ని ఏదో వాడుకోవచ్చని, కానీ అన్ని విధాలుగా మీకు కనెక్ట్ అయితే అయ్యారు, కానీ నేనై ఉంటాను తోడు, నాకు మీరంటే ఇష్టమని, కానీ మీరు నా లైఫ్లో ఉంటే హ్యాపీగా ఉంటుంది అని, కానీ నేను నీకు తోడుంటాను, అన్నీ నేనే చూసుకుంటాను అని కూడా మీకు మాట ఇచ్చిండొచ్చు అన్నమాట. సో ఇలాంటి వ్యక్తి సడన్గా తన వాళ్ళకు తెలియడం కానీ, తన వాళ్ళ కోసం కానీ ఇక్కడ మిమ్మల్ని ధైర్యం అంటే ఫేస్ చేయలేక, ప్రాబ్లమ్స్ ఎదుర్కొనలేక, ఛాలెంజెస్ని తనను తాను డిఫెన్సివ్ మోడ్లోకి అయితే వెళ్తున్నారు. అందుకే ఇక్కడ నో కాంటాక్ట్, మీ నెంబర్ బ్లాక్ చేశారు. మీరు ఇంకొక చోట కాల్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ, వాట్సాప్లో కానీ బ్లాక్ చేస్తే మీరు ఇన్స్టా ఐడిలో కూడా మీరు మెసేజ్ చేసి ఉండొచ్చు, అక్కడ కూడా బ్లాక్ చేయడం జరిగింది. స్నాప్చాట్ కానీ ఏదైనా కావచ్చు, ఎనీ ఆన్లైన్ మీ నెంబర్ బ్లాక్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఈ అమావాస్య రోజున మీరు ఎలా ఉంది అంటే మీ ఎనర్జీస్ కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. నా జీవితం ఎటు వెళ్తుంది అనే విధంగా ఇక్కడ మీరు బాధపడుతున్నారు. అలానే ఈ రీడింగ్కి కూడా కనెక్ట్ అవుతున్నారు. వీళ్ళ సిచ్యువేషన్ ఏంటో అర్థం కావట్లేదు, వీళ్ళు ఎందుకు బ్లాక్ చేస్తున్నారు అనేది మీకు అర్థం కావట్లేదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే తనకు నచ్చిన వాళ్ళకంటూ తన ఫ్యామిలీ అయితే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇక్కడ మీకు న్యాయం చేయలేక నాకు నచ్చినట్లే ఉంటాను అంటూ కూడా ఈ వ్యక్తి మూవ్ ఆన్ అనేట్లయితే మీ నుండి కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ వ్యక్తికి అడిక్షన్స్ తోటి ఇక్కడ మీరే కాదు, టాక్సిక్ రిలేషన్స్ ఉండొచ్చు, అడిక్షన్స్ ఉండొచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంట్రోల్ ఉండొచ్చు. సో ఈ వ్యక్తి బాగా కనెక్ట్ అయ్యారన్నమాట. ఈ విధంగా వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటే ఈ వ్యక్తికి ధైర్యం చాలకపోవడం, ఎంతసేపు ఇక్కడ మీరే వాళ్ళకి ప్రేమను పంచడం, మీ మీద ఎక్కువ కోపం ప్రదర్శించడం, మానసికంగా హింసించడం వల్లే మీరు ఈ స్థాయిలో ఉన్నారు. ఎప్పుడు మాకు న్యాయం జరుగుతుందా అనేది అయితే ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఈ వ్యక్తి ఏంటి అంటే ఎక్కువ తనకు తాను తన మైండ్ సెట్ సరిగ్గా ఉండకపోవచ్చు, నెగిటివ్ థాట్స్ ఉండడం, ఇక్కడ తనకు కావాలనుకున్న విధంగా ఏదైనా తన అవసరాలు కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీకు కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు అవసరమైనప్పుడు అప్పుడప్పుడు. సో మీరు గుర్తొచ్చినప్పుడు కానీ, లేకపోతే మీరు కావాలి అనుకున్నప్పుడు మాత్రమే అప్పుడు మీకు కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒక ధైర్యం లేదు, థర్డ్ పార్టీని ఎదిరించి ఇక్కడ మీ రిలేషన్షిప్లోకి రావడానికి ధైర్యం లేదు. ఈ కార్డు నేను ఎందుకు మోస్తున్నాను మాటికి, ఇది కనిపించకూడదు అన్నమాట ఎక్కువ. సో ఈ వ్యక్తికి ధైర్యం లేకపోతూ ఉండొచ్చు. అందుకని ఇక్కడ నా వల్ల కాదు, నన్ను అర్థం చేసుకో అన్నట్లు ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయ్యారు. కానీ మీరు గుర్తుకు రావడము, మీ ప్రేమ గుర్తుకు రావడము, మీరు చూపించిన కేరింగ్ గుర్తుకు రావడము,
మళ్ళా మీ గురించి జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు కావాలని ఉన్నా కానీ ఇక్కడ ఈ వ్యక్తి తన మనసులో మళ్ళా కామ్గా ఉంటున్నారు. వద్దు, నా వల్ల కాదు, నేను నాకున్న పరిస్థితుల వల్ల నేను ఈ భారాన్ని నేను మోయలేను, ఈ రిలేషన్షిప్ని నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేది అయితే ఉన్నాయి, సో అవి నేను మీకు చెప్పలేకపోతున్నాను అన్నట్లు ఈ వ్యక్తి చూడ్డానికి పైకి స్ట్రాంగ్గానే కనిపించినా కానీ ఈ వ్యక్తి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. వీళ్ళే అన్నీ కూడా బాధ్యతలు స్వీకరించడం, వీళ్ళ మీదే అందరూ కూడా ఆధారపడడం థర్డ్ పార్టీ. సో ఇక్కడ మీరు ఎక్కువ కేరింగ్ తీసుకునే వాళ్ళకి మీరు తనకి ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం, మీరు అన్ని విధాలుగా సహాయం చేసి ఉండొచ్చు. సో తన పరిస్థితి ప్రజెంట్ ఉన్న చోట అలా లేదు, మీ నుండి వెళ్ళిపోయాక పరిస్థితి అలా లేదు, చాలా ప్రాబ్లమ్స్. నేను ఎప్పుడు ఈ లైఫ్లోంచి బయటపడతానా, నేను ఈ బర్డన్స్ నుండి నేను ఎప్పుడు నా లైఫ్ మారుతుందా అన్నట్లు ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నారు. పైకి స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు, మీకు కూడా బాగానే ఉన్నారు, మనకు సమాధానం చెప్పట్లేదు, కామ్గా ఉన్నారు అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ వ్యక్తి ఏంటి అని అంటే, ఎందుకు అని అంటే ఈ వ్యక్తికి తనకున్న పరువు ప్రతిష్టలు తగ్గించుకోరన్నమాట. అలా కూడా తను ఏం ప్రాబ్లమ్స్ పడుతున్నా కానీ అవి బయట పెట్టకపోతూ ఉండొచ్చు. ఉన్న చోట చాలా ప్రాబ్లమ్స్ అయితే మోస్తున్నారు, ఉన్న చోటు నుండి మూవ్ ఆన్ అవ్వాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అందుకే ఇక్కడ మీ విలువను గుర్తిస్తున్నారు అన్నమాట, మీ విలువను ఇక్కడ గుర్తిస్తున్నారు. మీతో ఉన్న హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది గుర్తుకు చేసుకుంటున్నారు. మీతో ఉన్న జీవితం, మీతో ఉన్న బాండింగ్ గుర్తుకు చేసుకుంటున్నారు. మిమ్మల్ని డివైనే కలిపిందన్నమాట. మీరు అనుకోవచ్చు వీళ్ళు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, ఎందుకు ఏడిపిస్తున్నారు నన్ను ఇలా అనేది మీరు అనుకోవచ్చు. కానీ ఒక డెస్టినీనే మిమ్మల్ని కలిపింది. సో అలా ఈ వ్యక్తి మీ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎంత వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత కనెక్ట్ అయ్యారో, ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసి ఎంత కనెక్ట్ అయ్యారో. సో కానీ ఈ వ్యక్తికి మీ విషయంలో క్లారిటీ వస్తుంది. మీరు చూపించే ప్రేమ, తను మీకు టైం ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు అడ్జస్ట్ అవ్వడం కానీ, మీరు కేరింగ్ తీసుకోవడం కానీ, సో ఈ వ్యక్తికి తెలుస్తుంది మీరు చూపించిన ప్రేమ, ఆ కేరింగ్, మిమ్మల్ని ఒక విలువైన వ్యక్తిలా చూస్తున్నారన్నమాట. తనని అన్ని విధాలుగా ఆదుకున్నారు మీరు. సో మీరు ఒక నిజాయితీ పర్సన్ అనేది అయితే ఈ వ్యక్తి మనసులో అయితే ఉంది. మీ విషయంలో వాళ్ళకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. థర్డ్ పార్టీ మాటలతోటి మీ నెంబర్ ఇక్కడ బ్లాక్ చేసినా కానీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ధైర్యం లేక నెంబర్ బ్లాక్ చేసినా, మీతో మాట్లాడకపోయినా కానీ మీరు ఎలాంటి వారు అనేది ఈ వ్యక్తికి అనేది అర్థమవుతుంది. సో ఈ వ్యక్తి ప్రజెంట్ ఏంటి అంటే మీ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అది గుర్తుకు చేసుకుంటున్నారు, మిమ్మల్ని మర్చిపోలేకపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ మిమ్మల్ని విలువైన వ్యక్తిలా చూస్తున్నారన్నమాట. మిమ్మల్ని విలువైన వ్యక్తిలా చూస్తున్నారు. మీ కేరింగ్ అంటే మీరు అన్ని విధాలుగా కూడా మీరు ఒక ధైర్యంగా దేన్నైనా డేర్గా ఎదుర్కొంటారు. తనకంటూ మీరు ఒక సపోర్ట్ అయితే ఇచ్చారు. తన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు ఒక సపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు మిమ్మల్ని విలువైన వ్యక్తిలా చూస్తున్నారు. అండ్ మీతోటి రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే బాగుండు అన్న ఆలోచన అయితే ఉంది. స్టెప్ తీసుకోవాలి అన్న ఆలోచన అయితే ఉంది. ఇక్కడ ఫ్యూచర్ ప్లానింగ్ అయితే జరుగుతుంది. మీ వ్యక్తి నేను రిస్క్ తీసుకుంటే నేను ఏదైనా మళ్ళా నేను యాక్షన్ తీసుకుంటే నేను ఏదైనా రిస్క్లో పడతానా అన్న ఆలోచన అయితే ఉంది. మీతో కమిట్మెంట్ అవ్వాలి అనేది అయితే ఈ వ్యక్తికి కోరిక అయితే ఉంది. కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఉంది. అండ్ మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళకి, మిమ్మల్ని ఏదైతే వద్దని దూరం పెట్టారో మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళకి ధైర్యం చాలట్లేదన్నమాట. ఒకవేళ నేను రిస్క్ తీసుకొని మీ ముందుకు వస్తే మీరు తనని ఏదైనా మాట్లాడతారా అని కానీ,
ధైర్యం చాలట్లేదు, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మళ్ళా ఫ్యూచర్ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. మీరేదైతే న్యాయం కోరుకుంటున్నారో రిలేషన్షిప్లో, సో ఈ విధంగా ఫ్యూచర్ ప్లానింగ్ అండ్ ఒక జస్టిస్ అయితే రాబోతుంది మీ రిలేషన్షిప్లో. ఏదైతే ఇంతకుముందు నాకు తగ్గట్టు పరిస్థితులు లేవు, నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను, నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంది అని కానీ, లేదు అంటే ఇటు మిమ్మల్ని అటు ఫ్యామిలీని కానీ, సో రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అని ఈ వ్యక్తి కోపంతో మీ పట్ల ఎక్కువ కోపం ప్రదర్శించడం, యాటిట్యూడ్ చూపించడం అయితే జరిగేది. కానీ నిజానికి లోపల ప్రేమ ఉంటుంది, కానీ బ్యాలెన్స్ చేయలేరు, సిచ్యువేషన్స్ ఎదుర్కొనలేరు పరిస్థితుల్ని. అలా కూడా ఉన్న వ్యక్తి ప్రజెంట్ ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అనేది అయితే ఈ వ్యక్తికి ఉంది. ఎందుకంటే మీరంత బాధపడ్డారు కాబట్టి, మీరంత ఎదురు చూస్తున్నారు కాబట్టి, సో మిమ్మల్ని గుర్తిస్తున్నారు కాబట్టి, మీరెంత కేరింగ్ పర్సన్ అనేది ఈ వ్యక్తి మిమ్మల్ని గుర్తిస్తున్నారు. సో ఉన్న చోట ఆ వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ బయటపడాలి అనుకుంటున్నారు. ఆ విలువ అనేది ఈ వ్యక్తికి లేదు. అందుకే ఇక్కడ మీ విషయంలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో అందుకే ఇక్కడ మీరెంత నిజాయితీ గల వ్యక్తి, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొనైనా రిలేషన్షిప్లో మీరు పోరాడారు, వాళ్ళకి ఒక కమిట్మెంట్ అనేది అయితే ఇచ్చారు అనేదైతే ఈ వ్యక్తికి ఉంది తన మనసులో. ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మళ్ళా కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతోటి ఉన్నారన్నమాట. యాక్షన్ తీసుకుంటారా, న్యూ బిగినింగ్ చేస్తారా అనేది అయితే చూద్దాం. అంటే మీతోటి రీయూనియన్ చేస్తారా ఇవాల్టి ఎనర్జీస్ ప్రకారం. చూసే మా వ్యూవర్స్కి అండ్ వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్కి రీయూనియన్ ఉందా చూపించండి. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్కి రీయూనియన్ ఉందా ప్లీజ్ యూనివర్స్ చూపించండి. వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్కి రీయూనియన్ ఉందా. ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి కోసం, సో ఆ వ్యక్తి వీళ్ళతో రీయూనియన్ చేస్తారా, వాళ్ళకి రీయూనియన్ ఉందా చూపించండి. రీయూనియన్ కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి, చూద్దాం. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి రీయూనియన్ ఉందా చూపించండి. ఓకే, రీయూనియన్ ఉందా. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఇంకొక కార్డ్ అయితే ఇవ్వండి. రీయూనియన్ ఉందా చూపించండి. ఇంకొక కార్డ్ ఇవ్వండి. ఎస్, చూసారా మీ మనసులో ఉన్న వ్యక్తికి మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది. మీరుంటే తన లైఫ్లో అన్నీ కూడా ఎదుర్కొనగలరు, మీరు ఒక సపోర్ట్ ఉంటారు అనేది అయితే ఈ వ్యక్తికి అయితే ఉంది. తన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, తను కోలుకోలేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఇక్కడ మీరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. సో ఈ వ్యక్తి మీతోటి రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు. చూసారా, మనకు ఈ రెండు కార్డ్స్ కూడా పక్క వచ్చాయి. ఇంతకుముందు కూడా మీ కేరింగ్ గుర్తుకు చేసుకుంటున్నారు అండ్ మీతోటి రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు. మీరంటే విష్ ఫుల్ఫిల్, అంటే మీరే తన సొంతమన్నంత ఫీలింగ్
ఉంటుంది. తనకు అయితే మీరు తన లైఫ్లో ఉంటే అంత హ్యాపీనెస్, అంత బాండింగ్ అయితే, అంత ఎమోషనల్ అయితే ఈ వ్యక్తి కనెక్ట్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తికి ఏదైతే మిమ్మల్ని స్ట్రక్లో పెట్టారో, మిమ్మల్ని మ్యానిపులేటింగ్ చేశారో, మిమ్మల్ని చీటింగ్ చేశారో, ఈ వ్యక్తికి మీ ముందుకు రావాలి అంటే కూడా ఒక గిల్టీనెస్ ఉంది. తన మనసులో ఏమున్నది దాస్తున్నారు. పూర్తిగా బయటికి చెప్పకపోతూ ఉండొచ్చు ఈ వ్యక్తి. కానీ ఇక్కడ మీరే తన సొంతమన్నంత ఫీలింగ్ అయితే ఉంది. ఎన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నా కానీ, ఏం చేసినా కానీ, మిమ్మల్ని స్ట్రక్లో పెట్టినా కానీ మీ మీ జ్ఞాపకాలు అనేది ఈ వ్యక్తి మర్చిపోలేదు. మీరు తన లైఫ్లో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరంట. సో ఇక్కడ ఏదైతే మిమ్మల్ని స్ట్రక్లో పెట్టారో, తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల, తన ప్రాబ్లమ్స్ ఎదుర్కొనలేక మిమ్మల్ని చీట్ చేశారో, మిమ్మల్ని మోసం చేశారో, సో అది ఈ వ్యక్తికి ఒక గిల్టీనెస్ అయితే ఉంది. మిమ్మల్ని తారుమారు చేశారన్నమాట. అంటే ఇటు ఏం చెప్పలేక, అటు ఏం చెప్పలేక ఇక్కడ మిమ్మల్నే మభ్యపెడుతూ ఉండడం, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం. సో మిమ్మల్ని స్ట్రక్లో పెట్టారు కాబట్టి తన మనసులో ఏమున్నది ప్రజెంట్ బయటికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట, ఇష్టం ఉన్నా కానీ. అండ్ ఇక్కడ మీతోటి హ్యాపీనెస్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. మీతోటి కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు. మీతో ఉంటే లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్న కొంతమందికి మ్యారేజ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ దగ్గరికి రావాలి, మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా మీ మధ్య డిస్టెన్స్ ఉంటే ఈ వ్యక్తి మీతోటి హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. అండ్ మళ్ళా ఆ జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకుంటున్నారు, ఆ మెమరీస్ అనేది గుర్తు చేసుకుంటున్నారు అన్నమాట. ఎనీ రిలేషన్, ఎలాంటి రిలేషన్ అయినా కానీ ఇక్కడ ఫ్యామిలీలో ఎంత హ్యాపీగా ఉండేవారో ఆ జ్ఞాపకాలు ఈ వ్యక్తి గుర్తు చేసుకోవడం, ఎమోషనల్ అవ్వడం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ న్యూ బిగినింగ్, న్యూ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అంటే లైఫ్ లాంగ్ మీతోటి హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఇక్కడ కొంతమందికి 10 days కానీ, 10 weeks కానీ, 10 months కానీ అయితే చూపిస్తుంది. కొంతమందికి 19 days కానీ, 19 weeks కానీ, 19 months కానీ ఇక్కడ రీయూనియన్ అయితే ఉన్నాయి అనేది అయితే చూపిస్తుంది. కానీ ఈ వ్యక్తికి కమ్యూనికేషన్ మీతోటే లైఫ్ అనేది అయితే ఈ వ్యక్తికి తెలుస్తుంది. మీ దగ్గర ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఎందుకంటే అన్నీ మర్చిపోయి మీ దగ్గర హ్యాపీగా ఉంటారు అనేది అయితే ఈ వ్యక్తికి తెలుసు. సో ఆ సంతోషం కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మీతోటి మళ్ళా కమ్యూనికేషన్ కావాలి అని కోరుకుంటున్నారు. మళ్ళా లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలి, కొత్తగా జీరో నుండి కొత్తగా స్టార్ట్ చేయాలి అనేది ఈ వ్యక్తికి ఆలోచన అయితే ఉంది. కొంచెం నన్ను అర్థం చేసుకో అనేది కూడా ఈ వ్యక్తి మనసులో అయితే ఉంది. అందుకే ఇక్కడ సైలెంట్గా ఉన్నారు. మీరు వాళ్ళని గమనిస్తున్నారు, మీతో మాట్లాడట్లేదు. మాట్లాడకపోయినా కానీ ఏదో ప్లానింగ్ అయితే చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు కూడా చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. వీళ్ళంతే, వీళ్ళు మారరు, వీళ్ళ బ్రతుకులు ఇంతే అన్నట్లు మీరు కూడా ఉన్నారట. సో ఈ వ్యక్తి ఏంటి అంటే మీరే తన సొంతం అన్నంత ఫీలింగ్ అయితే ఉంది. కానీ ప్రస్తుతం డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మీ జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకుంటున్నారు. అది ఇవాళ రీడింగ్ అయితే. మీ పర్సన్ ఈ అమావాస్య రోజున ఎనర్జీస్ ఏమున్నాయి అంటే ఇవి ఉన్నాయి. ఓకేనండి. సో మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా కామెంట్స్ ద్వారా షేర్ చేయండి. అంటే మీ కామెంట్స్ తెలియజేయండి. నేను మరో రీడింగ్ అయితే మీ ముందు ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.